అంటే సార్ ఇప్పుడు చాలా వరకు ఫస్ట్ ఫ్రెండ్షిప్‌లో ఉంటారు, లవ్‌లో ఉంటారు. సో, కొంతకాలం జర్నీ చేస్తారు. సడెన్‌గా ఇట్లాంటి కేసులు ముందు తీసుకొచ్చి వేధించారు అనేది చెప్పడం అనేది ఆరోపిస్తుంటారు. కేసు పెడుతుంటారు. ఈ కేసులను ఎట్లా చూస్తారు? వీటిని? ఇప్పుడు స్పష్టంగా చూస్తే మనకు పోక్సో యాక్ట్ కింద చూసుకుంటే, తర్వాత ఈ పోక్సో యాక్ట్ కింద కాకుండా కూడా జనరల్‌గా ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ ఎట్లుంటదంటే, మైనర్‌ల కాన్సెంట్ ఉన్నా కూడా సెక్సువల్ హరాస్మెంట్ చేసినా, సైన్స్ చేసినా, ఏదైనా అంటే చెడుగా బిహేవ్ చేసినా కూడా ఖచ్చితంగా అది పోక్సో కిందకే వస్తుంది. తర్వాత వాళ్ళ కాన్సెంట్ ఉన్నా కూడా వాళ్ళు అనుమతితోటి సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొన్నా కూడా అది రేప్ కిందికి వస్తుంది. ఖచ్చితంగా రేప్ కేసు బుక్ చేస్తారు. అది ఎట్టి పరిస్థితులలో అమ్మాయి ఒప్పుకుంటేనే నేను పోయినా అంటే కూడా అది కుదరదు. ఖచ్చితంగా రేప్ కేసు బుక్ అవుతుంది, పోక్సో కేసు కూడా బుక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కేసు సంబంధించి జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో దీనికోసం ఎట్లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి? ఖచ్చితంగా ఏంటంటే దీని మీద పెద్ద అవగాహన అనేది లేదు అనుకోవడం కంటే ప్రజల లోపల పూర్తి అవగాహన ఉండాలి కూడా. ఈ పోక్సో చట్టం తీసుకొచ్చింది ఏంటంటే మైనర్ అమ్మాయిలు తెలిసి తెలియని వయసులో ఏదన్నా ఇబ్బందులకు గురైతే, ఎందుకంటే ఎక్కడన్నా స్కూల్ టీచర్లను మనం చూస్తూ ఉన్నాము, ఫ్రెండ్స్ చూస్తున్నాం, క్లాస్మేట్స్ చూస్తున్నాం, ఇంకా బంధువులలో కానీ ఇక్కడే రిలేషన్స్లో కానీ ఎక్కడో అక్కడ వాళ్ళు కొంత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ ఆధారంగా పొలాలు ఏంటంటే జస్ట్ 12-14 ఇయర్స్కే పెద్ద అమ్మాయిలకు కావడం, మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి కనిపించడం, అట్లా ఉన్న పరిస్థితులలో ఇక్కడ సెక్సువల్ అసాల్ట్ అనేది జరుగుతున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ చాలా సందర్భాలలో మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా అవగాహన ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలను బయట పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మన కుటుంబ పరువు పోతుంది. ఈ విధంగా చాలామంది బాధపడుతుంటారు. కానీ కొన్ని క్రమంలో ఖచ్చితంగా అట్లాంటి దుర్మార్గులను శిక్షిస్తే కూడా మన ఫ్యామిలీ రెప్యుటేషన్ పెరుగుతుందని అనుకోవాలి తప్ప ఇంకా దాన్ని తప్పు అనేది కాదు. మనం అట్లాంటి దుశ్చర్యలు చేసిన ఎవరిని కూడా వదలకుండా ఖచ్చితంగా ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కనుక ఇస్తే, ఈ కేసుకు సంబంధించింది ఏంటంటే ఈవెన్ దో పేపర్లో కూడా రావద్దు, న్యూస్ పేపర్లో పేర్లు రివీల్ చేయొద్దు, ఫొటోస్ రివీల్ చేయొద్దు. ఈ చట్టంలో అవి ఉన్నాయి అన్నీ, ఆ పాయింట్స్ అన్నీ కూడా సబ్ క్లాసెస్గా ఉన్నాయి. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన వివరాలని ఎవరైనా న్యూస్ పేపర్లో కానీ పబ్లిక్ డిస్కషన్ అయినా కూడా, ఈవెన్ పబ్లిక్ డిస్కషన్లో చేసినా కూడా, డిఫేమ్ చేస్తే కూడా వాళ్ళని కూడా అక్యూజ్డ్గా పెట్టచ్చు. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ తెలుసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. చాలా మీడియా సంస్థలన్నీ మీడియా వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ ఇట్లా వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేమ్ కోసం ఏదో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో డైరెక్ట్లీ ఆ కేసుని కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ వాళ్ళ ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ గురించి చర్చించినట్టే. అట్లాంటప్పుడు పోలీసు వారు సుమోటోగా వాళ్ళపైన కూడా కేసులు రిజిస్టర్ చేయొచ్చు. బాధితురాలు విక్టిమ్ పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు. న్యూస్ ఛానల్స్ ఎవరైనా న్యూస్ పేపర్స్ వాళ్ళు కనుక పబ్లిష్ చేసినా కూడా వాళ్ళు కూడా క్రిమినల్ అఫెండర్స్ అవుతారు. ఈ కాన్స్పిరసీలో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవుతారు. అందుకని దీని మీద పూర్తి అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళపైన వేరే సెక్షన్ సపరేట్ ఉంటాయా, దాంట్లో భాగంగానే కేసులు ఉంటాయా? అంటే ఇట్లా మిస్యూజ్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్లో సెక్షన్స్ పార్ట్ వైజ్గా తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటారు కానీ సపరేట్గా వీళ్ళకు అంటే వీళ్ళకు సేమ్ సెక్షన్ కింద అక్యూజ్డ్గా చేస్తారు. అట్లా అక్యూజ్డ్గా చేరుస్తారు. తీసుకోవచ్చు, ఖచ్చితంగా అక్యూజ్డ్గా తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఘటన జరిగినప్పుడు ఏదైనా టైం పీరియడ్ ఉంటుందా? విత్ ఇన్ టైంలో కేసు నమోదు చేయాలని, ఫిర్యాదు చేయాలనేది ఉంటుందా, లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చా? వాస్తవానికి ఎనీ కంప్లైంట్, ఏ ఇన్సిడెంట్ అయినా కూడా, ఈవెన్ పోక్సో కానీ వేరే ఏదైనా కానీ, రేప్ కేసు కానీ ఏది ఉన్నా వితిన్ 24 అవర్స్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కనుక వీళ్ళ కంప్లైంట్ డిలే చేస్తే ఆయన కూడా అక్యూజ్డ్ అవుతారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన డిలే కనుక చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్
సైడ్ చేయొచ్చు.